ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు సాటర్డే అండి. నేను సాటర్డే వ్లాగ్ అనమాట ఇది. నేను మండే పెడతాను కదండి, సండే పెట్టాను కదా. అయితే మార్నింగే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పాలు తెచ్చుకొని దాంతోపాటు బిస్కెట్స్ అవి తింటున్నాను అనమాట. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అనమాట. ఈరోజు సాటర్డే కదండి, క్లీనింగ్ అంతే చేస్తాను కదా. నేను ఇవాళ క్లీనింగ్ ఏమేమి చేశానో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పాలైతే తాగేసానండి. పాలు తాగేసిన తర్వాత నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు నేను ఫస్ట్ అయితే ఇక్కడ బెడ్రూమ్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మొత్తం అంతా క్లీన్ చేసేసాను. అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. ఈ ప్లేస్లో మిర్రర్ పెట్టుకుంటాను. అది పెట్టుకున్న తర్వాత కింద ప్లేస్లో అయితే నేను ఎక్కువ రెగ్యులర్గా వాడి అయితే కింద ప్లేస్లో అయితే పెట్టుకుంటానండి ఇలాగా. తర్వాత ఇంకొక ప్లేస్లో ఈ పక్కనేమో నాకు సంబంధించిన సీరమ్స్, ఇంకా దాని తర్వాత ఆయిల్స్ అవన్నీ పెట్టుకుంటాను. ఇలాగ మొత్తాన్ని క్లియర్గా చేసుకున్నాను అనమాట. ఇంకా చూసారా దుమ్ము ఎంత ఉందో కనిపిస్తుందా మీకు? ఈ కలర్ అయితే ఎప్పుడు తీసుకోకండి, మీకైతే ఇది ఎందుకంటే తీసుకున్నది ఈజీగా క్లియర్గా కనిపిస్తుంది. ఆల్రెడీ నేను ఒక 2 days ముందే బ్యాకే క్లీన్ చేశాను, అయినా కానీ ఎంత దుమ్ము ఉందో కనిపిస్తుందా మీకు? అందుకే చెప్తున్నానండి, ఎప్పుడు కూడా ఇలాంటి కలర్ అయితే తీసుకోకండి. మీరు మెయింటైన్ చేయగలరంటే తీసుకోవచ్చు, లేకపోతే అవసరం అంటే ఇలాంటివి అయితే వద్దని చెప్తున్నాను నేనైతే. నాకైతే అలా అనిపించిందండి. ఇంకా అది క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ సర్దుతున్నాను. నాకు ఈ ప్లేస్ అంటే కింద ఉన్నది కదండి మిర్రర్ దగ్గర పెట్టుకున్న ప్లేసు, ఈ ప్లేస్ అంటే ఇష్టం అనమాట. చూసారు కదా ఎలా సర్దుకున్నాను మొత్తం అంతా. ఇలా క్లియర్గా సర్దుకున్నాను. ఎప్పటికప్పుడు క్లీన్గా చేసుకుంటే ట్రై చేస్తాను మ్యాక్సిమము. లేదనుకుంటే చాలా పెద్ద పని అయిపోద్ది నాకు. అందుకని చెప్పేసి ఎప్పుడు క్లీన్గా ఉంటాకే నాకు ఇష్టము, క్లీన్గా ఉంచుకుంటాను. తర్వాత సోఫా దగ్గరకు వచ్చి సోఫా దగ్గర ఉన్న అవన్నీ ఒకసారి దుమ్మంతా ఉంటే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అది అయిపోయిన తర్వాత నా సోఫా పక్కన ఉండే టేబుల్ని కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ తడి ఎక్కువ ఉందని చెప్పేసి ఒక 2 minutes అయితే ఆగానండి. ఈ దారిలోగా నేనైతే వాల్కుండే వాక్యాలు అవి ఉంటాయి అనమాట, అవి కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నానండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాను. డైనింగ్ టేబుల్ కూడా ఒకసారి మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇదైతే నేను రెగ్యులర్గా చేయను, కానీ ఒక 3 to 4 days తర్వాత 4 daysకి ఒకసారి చేస్తాను. అయినా కానీ దుమ్ము ఎలా వస్తుందో తెలియట్లేదండి. దాంతోపాటు ఇక్కడే విండోర్ ఉంది కదా, అందువల్లనేమో ఎక్కువగా దుమ్ము అయితే ఉంటుందన్నమాట. ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసుకుని ఫ్యాన్లు కూడా తుడిచానండి, కానీ మీకు చూపించట్లేదు ఎందుకంటే లెంత్ ఎక్కువైపోద్ది కదా, ఎందుకులే అని చెప్పేసి చెప్తే సరిపోతుంది కదా అనిపించింది. అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇలాగా క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను. ఇవాళ దుమ్ము కూడా ఎక్కువగానే వచ్చింది, మొత్తం అంతా తీసి క్లీన్ చేసేటప్పటికి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను మాపింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అలాగ మొత్తం అంతా క్లీనింగ్ అయితే చేశాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ పక్క రూమ్లో కూడా క్లీనింగ్ అయితే, సెకండ్ రూమ్ అండి ఇది నేను క్లీన్ చేసేది. ఇది కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఈ రూమ్ ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. ఎక్కువగా ఈ రూమ్లో కూడా ఎక్కువ మేము ఏం పెట్టుకోము అనమాట, జస్ట్ బట్టలు అయితే అలా పెట్టుకుంటాము అంతే తప్ప ఇంకేం ఉండదు. ఆ రూమ్ అయితే మేము స్టడీ రూమ్ కానీ లేకపోతే ప్రేయర్ రూమ్ కింద వాడతామండి. ఎప్పుడైనా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు యూజ్ చేస్తాము. మ్యాక్సిమం ఆ రూమ్ అయితే ఎక్కువ యూజ్ చేయమంట, అందుకని క్లీన్గానే ఉంటుందండి ఎప్పుడూని. తర్వాత పక్క రూమ్ కూడా, బెడ్రూమ్ కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నానండి. ఇలా మొత్తం అంతా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా నేనైతే లంచ్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు నేనైతే రసంతో పాటు ఒక చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి, దాంతో ఫ్రై చేసుకొని ఇలాగా సింపుల్గా రసం పెట్టుకుంటే బాగుంటుంది అనిపించిందండి. అందుకని రసం చేస్తున్నాను అనమాట. ఈ రసం అంటే మా తాతగారికి అని మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరికంటే చాలా ఇష్టం అండి నేను చేసే రసం అనేది. ఎలా చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియా పౌడరు, జీలకర్ర, కొంచెం వాము, చింతపండు ఇవన్నీ వేసేసి మంచిగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకుని దాన్ని దీంట్లో వేసుకోవడమేనండి. ఇది వేసుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో, పులుపుని ఎంత ఉందో చూసుకొని వేసుకోవాలన్నమాట. కొంచెం పులుపు అనేది తక్కువగానే ఉంటాం బెటర్ అండి. ఎక్కువ పులుపు ఉంటే అంత టేస్ట్గా అనిపించదు నాకైతే. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇంకా దీంట్లో వాటర్ ఎంత సరిపోతుందో చూసుకుని దాంట్లోనే కొంచెం మిరియాల పౌడర్ వేసాను. దాంతోపాటు కొంచెం పసుపు, కారం ఎక్కువ వేయకండి, కారం స్మెల్ బాగోదు దీంట్లో, కాబట్టి కారం అయితే లైట్గా వేసుకోవాలి. ఉప్పు ఎంత సరిపోతుందో చూసుకుని దాంతోపాటు కరివేపాకు వేసుకోవాలి. అయితే కరివేపాకు నా దగ్గర ఎక్కువ లేదు, అందుకే కొంచెం తక్కువగానే వేసాను. మీ దగ్గర ఉంటే ఇంకెక్కువ వేసుకోండి.
ఇలా వేసుకొని ఇదైతే మరుగుతూ ఉంటుందండి. లోపల నేనైతే గిన్నెలు అయితే కడిగేసాను అనమాట. గిన్నెలు అనేది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడం బెటర్ అండి. ఇక్కడ నేను ఇది క్లీన్ చేశాను కదా మట్టి దాకా, అదైతే నేను మామూలుగా ఉప్పుతో కడిగానండి. మీరు దీంతో కడిగాను అనుకుంటారేమో. నేను ఉప్పేసి కడిగేసి పక్కన పెట్టిన తర్వాత మిగతా గిన్నెలతో సోప్తో కడిగానండి. గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇక్కడేమో రసం అయితే మంచిగా మరిగిపోయి ఉన్నది. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇంకొంచెంసేపు మరగనిచ్చారనమాట. ఉప్పు సరిపోతుందో లేదో చూసుకొని చిన్న బెల్లం ముక్క, ఇదే సీక్రెట్ అండి, చిన్న బెల్లం ముక్క వేసుకొని మళ్ళీ కొంచెం దింపేస్తున్నాం అనుకున్నప్పుడు కొత్తిమీర వేసి పక్కన పెట్టేసేయండి. ఈ లోపల తాలింపులో మొత్తం అన్నీ వేసేసుకొని మనం తాలింపు ఎలా పెడతామో మనకు తెలుసు కదా, అలా పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో మాత్రం ఇది మర్చిపోకండి. నేను చేసే సీక్రెట్ అయితే ఇదే అనమాట. అందుకనే అంత ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది రసం అంటారు. లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ అనేది వేసుకొని ఆయిల్లో మంచిగా వేగనిస్తాను అనమాట. ఎంత మంచి అంటే కొంచెం మంచిగా బాగా వేగిన తర్వాత అప్పుడు రసంలో వేయండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే నేనైతే ఇక్కడ చూసారు కదా, చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ లెగ్ పీసెస్ కొంచెం ఉందన్నమాట, పీసెస్ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కూడా, దాంట్లోనే వేసేసి మంచిగా వేగనిస్తున్నానండి. చిన్న పీసెస్ మంచి తొందరగా వేగిపోతున్నాయి కదా, అందుకని చెప్పేసి అవి ముందు తీసేసాను అనమాట. ఇవి తీసేస్తే కొంచెం ఫ్రీగా వేగుతాయి అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే పెద్ద దాంట్లో వేసానండి. అయితే అది ఎందుకు చిన్న దాంట్లో బాగా వేగుతాయి కదా, ఆయిల్ కూడా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి దీంట్లోకి అయితే మార్చుకున్నాను అనమాట. చాలా సింపుల్గా కొంచెం ఆయిల్తోనే చేశానండి, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇది చూపించట్లేదు, షార్ట్లో పెడదామని చెప్పేసి షార్ట్ వీడియో అయితే చేశాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే లంచ్కి టైం అయిందనమాట. ఇంకా లంచ్ అయితే చేస్తున్నామండి. చెప్పాలంటే నిజంగా చాలా చాలా బాగుందండి. చికెన్ ఫ్రై అయితే బాగా ఉడికింది. నిజంగా కొంతమంది చేస్తే ఉడకదంటారు, కానీ స్లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు మంచిగా దాన్ని మన ఇష్టంతో చేస్తే ఎందుకు బాగో చెప్పండి, ఖచ్చితంగా బాగుంటుంది. మధ్యలో కూడా బాగా ఉడుకుతుంది అనమాట. దాంతో రసం కూడా చాలా బాగా వచ్చిందండి. నిజంగా చెప్పాలంటే ఈ రెండు కాంబినేషన్ మించి ఇంకేముంటుంది చెప్పండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.